దేవరాపల్లి మండలం వాల పంచాయతీలోనే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 12 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది రోడ్లన్నింటికైనా. ఈ పంచాయతీలో ఉండేటటువంటి సుమారు మారుమూల గ్రామాలన్నింటికి రోడ్లు వేయాలని చెప్పేసి ప్రతిపాదన ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్కి 1,75,00,000 రూపాయలు మాత్రమే బిల్లులు చేసి మిగతా బిల్లులు ఇవ్వకుండా ఆపేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆపేయడం వల్ల ఈ నిధులనేవి ఇప్పుడు శాంక్షన్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి బొరసింత కానీ లేదా బొడ్డగుమ్మ కానీ లేదా కేటిపాలెం కానీ బుచ్చుంపాలెం కోడపల్లి రామనపాలెం అలాగే పూలగారు ఇప్పగారు గ్రామాలకు శాంక్షన్ చేసిన ఈ 12 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకంలో నుంచి ఇచ్చినవి. ఈ ఉపాధి హామీ పథకంలో ఇచ్చిన డబ్బులన్నీ కూడా వెంటనే బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్కి ఇచ్చి వెంటనే రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాగ వరదలు వచ్చినా వాన వచ్చినా సరే ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులకి రాకపోకలు అనేవి నిలిచిపోతూ ఉన్నాయి. వీళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరుకులు తెచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో